అందరికీ నమస్కారం. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత ప్రజల వలన ప్రజల కొరకు అనుకునే ప్రభుత్వం అధికారం వచ్చిన తర్వాత ప్రజల కోసం ఏదైనా అన్న నేపథ్యాన్ని చూసిన ఈ 79 ఏళ్ళ స్వతంత్రంలో నేను ఫస్ట్ ఎవర్ టైం ప్రజల్నే బలిపశువులు చేయొచ్చు. ఎందుకంటే మేము సినిమా చూడండి, మనకి సాధారణంగా ప్రోమోలు టీజర్లు ఇస్తూ ఉంటారు. అలా బాధుడు అన్న కార్యక్రమానికి ఉపశమనం అన్న లేదంటే ఆచ్ఛేదన అన్న కోణంలో ప్రజలు 124 స్థానాలు ఇచ్చి పట్టం కట్టిన దగ్గర గతంలో ఎలక్ట్రిసిటీ పరంగా యూజర్ ఛార్జీలు బాధుడే అన్నప్పుడు తిరిగి 1000 కోట్లు పెనాల్టీ వేసి 13 పైసలు తగ్గించని ఎలక్ట్రిసిటీ కమిషన్ ఎలక్ట్రిసిటీ బోర్డు చెప్పినప్పుడు ఏ విధంగా ప్రతిస్పందించిన ప్రభుత్వం మనకున్న తపేలా ఛానల్తో ప్రజలకి ఏదో మేలు చేసినట్టుగా నెగిటివ్ నెరేషన్స్ తీసుకెళ్ళిపోవచ్చు అన్న కోణానికే పరిమితమైన ఈ కుటిల స్వభావం ఉన్న ఈ ప్రభుత్వం ఇవాళ కొత్తగా తాగునీటికి కూడా బాధుడు అన్న కార్యక్రమాన్ని జస్టిఫై చేస్తూ జనరంజకంగా ముఖ్యంగా పల్లె ప్రాంతాల్లో ఈ కార్యక్రమం త్రూగా ఎక్స్పెక్టెడ్ రెవెన్యూ ఫ్రమ్ యూజర్ ఛార్జెస్ ఏదైతే ఈ దీని మీద 548.97 కోట్లకు ప్రణాళిక రచించుకొని 488 కోట్లకి అంటే C&M అండ్ MBS ఈ ప్రణాళిక రచించి ప్రజల మీదకి అనాలిసిస్ ఆఫ్ సబ్సిడరీ ఫండ్స్ అన్న దాని మీద రాష్ట్ర ప్రభుత్వం గ్రామీణ ప్రజలపై ఏటా 1036.97 కోట్లు వడ్డిస్తుంది. దీనికి ప్రణాళిక రచించుకుంటుంది. ఇచ్చేది దాదాపు 140 కోట్లే. మిగతా 7 రెట్లు పైగా భారం జనం నెత్తిన. ఇప్పటికీ మంత్రివర్గం పచ్చ జెండా. జీవో విడుదలకు తాగునీటి ఛార్జీల వసూలు బాధ్యత పంచాయతీలు కమిటీలేదే. తాగునీటి పథకాల మోటార్లు కరెంటు ఛార్జీలు పెట్టించి వేతనాలు మరమ్మతులకి నిర్వహణకి వేయాలి. కేంద్రం నుంచి నిధులు విడుదల తగ్గితే ప్రజలపై మరింత భారం. ఇప్పటికే నేను దగ్గర చెప్పినట్టు 17,000 కోట్ల ట్రూప్ ఛార్జీలను ఎలక్ట్రిసిటీ బాధినట్టు ఇది అగ్రిగేట్న 1036.97 కోట్లకి ప్రణాళిక రచించుకున్నారు. క్యాబినెట్ నిర్ణయం కూడా అయిపోయింది. ఈయన డిఆర్ఎస్ఓ జీవో వస్తుంది. ప్రజలకి ఈ విషయంలో ఒక క్లారిటీ ఇవ్వాలి. ఎట్లా ఇవ్వాలంటే ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇస్తున్నారు, ఎవరెవరికి ఇస్తున్నారు మీరు ఇది గమనించుకోండి. ఎలక్ట్రిసిటీ సబ్సిడీ ఇచ్చి అంటే మనం ఎంత వెర్వేదంలో అనుకుంటున్నారంటే ఇప్పుడు మున్సిపాలిటీలు పట్టణాల్లో చూడండి స్ట్రీట్ లైట్లు అవన్నీ వెలిగిస్తారు, వాళ్ళకి రూపాయికి ఇస్తున్నారు. మీరు జాగ్రత్తగా గమనించండి. సబ్సిడీ ప్రజలకి ఇవ్వాలా, సబ్సిడీ మన దగ్గర నుంచి ఛార్జెస్ తీసుకుని ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వర్తించుకోవడానికి ఇచ్చుకోవాలా? ఇది ఎక్కడ విడ్డూరం అండి? అంటే నేను ప్రతిదీ ఎందుకు కంపేర్ చేయవలసి వస్తుందంటే ప్రజలకి బాధుడు అంటే మేము వస్తే ఉపశమనం ఇస్తామన్న ఆశల పల్లకిలో ప్రజల్ని విహరించి ఈ ప్రభుత్వ స్థాపన జరిగిన తర్వాత కాదేది అనర్హం అన్నట్టు మా మానవుడు శ్రీశ్రీ గారు చెప్పినట్టు ప్రతి దాన్ని బాదుకుంటూ మీరు పోతుంటే సామాన్య ప్రజ ఎలా బతుకుతాడు? ఏ ప్రాతిపదిక మీద వాడి కాలక్షేపం చేసుకోవాలి దైనందిన జీవితాన్ని అన్నప్పుడు మీలాంటి సమాధానాలు ప్రపంచంలో ఎక్కడ ఉండవు. 175 నియోజకవర్గాల్లో అన్నా క్యాంటీన్లు పెట్టామని సమాధానం ఉంటుంది చూడండి. ఇలాంటి వాటికి పరిమితం అయితే నిజమే. లెక్క కూడా బాగా చెప్పారు కదా, పొద్దున్నీ సాయంత్రం దాకా మీరు పని చేసుకోండి, 5 రూపాయలకి టిఫిన్ తినండి, 5 రూపాయలకి భోజనం చేయనండి, 5 రూపాయలకేమో రాత్రికి పోవడం భోజనం చేసి నేను ఇచ్చి 4,000 పెన్షన్లో రోజుకి 45 రూపాయలు చెప్పిన 30 రోజులకి 1,500 రూపాయలు ఖర్చు పెట్టుకుంటే మిగిలినంతా సేవింగ్ అన్న కాన్సెప్ట్ మీరు ఎలా చెప్పారో అది నిజంగా ప్రపంచానికి ఒక తలమానికం కింద చెప్పాలి. చూడండి, ఒక యుగానికి మీరే చరిత్ర పురుషులు. ఇలాంటి ఎక్స్ప్లెనేషన్స్ ఇస్తే మా దగ్గర ఎవరిదైనా ఆన్సర్స్ లేవు. కానీ ఈ ముఖ్యంగా ఆఖరికి తాగిన నీరు కూడా ప్రాథమిక హక్కుగా భగవంతుడు ఇచ్చిన వరానికి కూడా మీరు క్షమాభిక్షలు లేకుండా ఇవాళ చూడండి, మా గతంలో తెలంగాణలో మా కేసీఆర్ గారు ఇంటింటికి నేను కొలా ఇవ్వకపోతే నేను ఓటు అడగనన్న పాపానికి ఇంటింటికి నీళ్ళు ఇచ్చుకోవడం ఓడిపోయిన ప్రజాప్రభుత్వం చూసిన తర్వాత ఇవాళ ప్రభుత్వం వస్తే నీరు తాగినందుకు కూడా మేము బాధేస్తాం అన్నప్పుడు నా చిన్నప్పుడు అనుకుంటాను హైదరాబాద్లో నీళ్లు కొనుక్కొని తాగుతారట. కానీ ఇవాళ మీ ఆయనలో రాష్ట్రం అంతా కూడా నీళ్లు కొనుక్కొని తాగే పరిస్థితి క్రియేట్ చేసినందుకు మీకు కృతజ్ఞతలు చెప్పాలా? లేకపోతే ప్రజాస్వామ్య పరిభాషని, ప్రజాస్వామ్య అర్థాన్ని, ప్రజాస్వామ్యంలో ప్రజాప్రభుత్వాలు ఎన్నుకున్న వాళ్ళు ప్రాథమిక బాధ్యతల్ని ఎప్పటికప్పుడు విస్మరిస్తుంటే ప్రజల యొక్క ధన ఆర్జనకి బాటలు క్రియేట్ చేసే బాధ్యత తీసుకునే ప్రజాస్వామ్య ప్రభుత్వాలు ప్రజల దగ్గర నుంచి తిరిగి ఎలా రాబట్టుకోవాలన్న ప్రణాళికలు మీ దగ్గర ఉంటే ఈ దేశ పురోగతికి వేసుకున్న పంచవర్ష ప్రణాళిక ధీటుగా అతిగతి లేని నీతి ఆయోగ్ వచ్చిన దానికే తలపట్టుకుంటే ఈ కొత్త తరహా ప్రాంతీయ పార్టీల ఏర్పాటుతో
ప్రాంత పరిరక్షణ నేపథ్యంలో ప్రాంత ప్రజల యొక్క వివక్షకి ఏ విధంగా తెరలు లేపుతున్నారో, ప్రాంత ప్రజల యొక్క సామాన్య యొక్క జీవన స్థితిగతులను కూడా మెరుగుపరచవలసిన బాధ్యత బదులు సామాన్య ప్రజ యొక్క నడుము విరగొట్టడానికి ఏ విధంగా బాటలు క్రియేట్ చేసుకుంటారో అది మీ విజ్ఞతకే, ఇలాంటి విచక్షణకి, వితరణకి, మీ యొక్క ఔదార్యానికి మీకు మీరే సాటి అని చెప్తూ కృతజ్ఞతలు చెప్పాలి. అంటే ఈ వీడియో ముగించడానికి యూజ్లెస్ యూజర్ ఛార్జెస్ అన్న 2 పదాలని కనుక మిళితం చేస్తే ప్రజల ఓటుని యూజ్లెస్గా వాడితే యూజర్ ఛార్జీల మోత తప్పదు అన్నదానికి ఈ ప్రభుత్వమే నిదర్శనం. రెండోది, మనం ప్రోమోలు దాన్ని ఏమంటారు, సినిమా యొక్క దాన్ని ఏమంటారండి, ప్రమోషన్ కోసం వాళ్ళు ఫస్ట్ 1 minute టీజర్ అంటారు. ఆ టీజర్లు ఏవైతే రిలీజ్ అయ్యి మనం ఆవేశానికి గురే సినిమా చూసి అయ్యో ₹1000 ఈ సినిమా ఇంటర్వ్యూలకు కూడా అనవసరంగా వేస్ట్గా కూర్చున్నాం అన్న బాధ ఎలా ఉంటుందో, అలా ఈ 18 నెలలు ఈ ప్రభుత్వంలో మనం ఒక ఓటుని యూజ్లెస్ చేసినందుకు యూజర్ ఛార్జీల మోతతో ఈ ప్రభుత్వాన్ని మనమే కాపాడుకుంటున్నట్టుగా వాళ్ళని గోపెట్టలాగా ఇంకొక 3 ఏళ్ళు కాపాడవలసిన దౌర్భాగ్య స్థితి ప్రజలకు వచ్చినందుకు ప్రజల విచక్షణే ఈసారి జరగబోయే ఎలక్షన్లైనా యూజ్లెస్గా కాకుండా యూస్ఫుల్గా ఓటును వినియోగించుకుంటూ వచ్చే అదృష్టం ఏంటో, మేనిఫెస్టోలు చూసి మోసపోకుండా మేనిఫెస్టోల యొక్క ఆవశ్యకత కన్నా వాళ్ళు ముందు ఇచ్చే ఎలివేషన్స్ ప్రోమోస్ ఉంటాయి చూడండి, బాదుడే లాంటివి. మమ్మల్ని బాధరానికి మీరు వస్తున్నారా అన్న చేతావనిలా చూసుకోకపోతే మొన్న ట్రూఅప్ ఛార్జీల రూపంలో కరెంట్ ఛార్జీలు, ఇప్పుడు యూజర్ ఛార్జీల రూపంలో నీటి ఛార్జీలు, ఇంక మిగిలింది ఏముంది? ఢిల్లీలోలాగా గాలి డెన్సిటీ తగ్గిందని చెప్పి ఆక్సిజన్కి కూడా ఛార్జ్ చేసే పరిస్థితులు తీసుకొస్తారు. మీరు పీల్చే గాలిలో ఆక్సిజన్ ఉంది కాబట్టి ఇది ప్రభుత్వం దీని మీద ఇంత ట్యాక్స్ చేస్తుందని చెప్పినా నేనైతే ఆశ్చర్యపడదలుచుకోలేదు. ధన్యవాదాలు. హలో, తెలుగు రాజ్యం ఛానల్ చూస్తున్నారా? సామాజిక, రాజకీయ జీవన చిత్రణే తెలుగు రాజ్యం. అతిశయోక్తులు, అసత్యాలు ఉండవు. రాజకీయ కోణం కాదు, ప్రజా కోణమే కొలబద్ద. తెలుగు రాజ్యం వీక్షణ మీ ఉత్తమ అభిరుచికి నిదర్శనం.